ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనము. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నిద్రించుచున్న నీవు అంటున్నాడు. అనగా నిద్ర కలిగిన జీవితము మత్తు జీవితమునకు, చెడు జీవితమునకు సూచనగా ఉన్నది. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నిద్రలో నీవు నడవవద్దు, మేలుకో, నీ కళ్ళు తెరుచుకో అని చెబుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. క్రైస్తవులమని పిలువబడే చాలామంది క్రైస్తవులు నిద్రలో నడిచే వారిలా తూలుతూ నడవడాన్ని గమనించవచ్చు. అనగా కొంతకాలము క్రీస్తు యందును, మరికొంతకాలము లోకము యందును జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వారి క్రీస్తు కొరకు జీవించడానికి, ఆయనను సేవించడానికి వచ్చిన అవకాశాలు ఎన్నిటినో వదిలివేయడాన్ని మనము చూస్తూ ఉన్నాం. చెడు జీవితం ఎలాగ ఉన్నదంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనములో, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమునైనను మత్సరముతో కూడినటువంటిది అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే మేలుకొన్న జీవితం ఎటువంటిదంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడని సెలవిస్తూ ఉన్నాడు. స్వస్థబుద్ధి అనగా అన్ని అవయములు స్వాధీనములో ఉండడమే. అయితే ఇక్కడి వారు ఆత్మీయకముగా నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్నవారు మృతి పొందినవారు. వారి మృతి పొందిన వారి వలె ఏమీ చేయలేరు. శరీరానుసారముగా ప్రవర్తించిన జీవితము కూడా మృత జీవితమే. వారు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది గాని వారు జీవించే జీవితము మృత జీవితమే. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉండునని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, నిద్రించుచున్న నీవు మృతులలో నుంచి లెమ్మని పౌలు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవచనము ఇక్కడ పౌలు వివరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. గమనించండి ప్రియులారా, అనగా రాబోవు దినములలో ఇజ్రాయేలీయులు పొందబోవు మహిమను గూర్చిన ప్రవచనము లెమ్ము, తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించనని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నీరసిల్లిన స్థితిలో ఉండిన నీవు లేవవలెను, వెనకబడిన స్థితిలో నుండి మేల్కొనవలెను. అప్పుడు క్రీస్తు నీ జీవితమును వర్ధిల్లజేయును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.